హలో, వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. మిత్రులందరికీ శుభోదయం. అందరికీ కూడా వ్యూయర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, నా ఛానల్ తరపున ప్రజలందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా, భారతదేశ వాసులకి, అలాగే విదేశీల్లో కూడా ఉన్నటువంటి తెలుగువారికి, అలాగే విదేశీల్లో ఉన్నటువంటి భారతీయులకి అందరికీ కూడా మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకునే ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. నిజం చెప్పుకోవాలి అంటే ఆది మధ్యాంతరహితుడు, ఆది దేవుడు, లయకారకుడు, మహాశివుడు, మహానుభావుడు, అందరికీ కోరిన వారికి కొంగు బంగారం, కన్నెర్ర చేస్తే ప్రళయకారుడు, ఏ విధంగా చూసుకున్నా ఆ మహానుభావుడు విశ్వరూపం, ఆ విశ్వరూపానికి సంబంధించిన అన్ని అంశాలు కూడా అన్నీ కూడా సృష్టిలోని అద్భుతాలు, అద్భుతమైన రహస్యాలు. ప్రతిదీ తనలోనే ఇముడ్చుకొని ఈ సమస్త సృష్టిని లయం చేస్తూ ఎప్పటికప్పుడు సృష్టించిన బ్రహ్మ కావచ్చు, స్థితికారకుడు విష్ణువైనా కావచ్చు, వీరందరికీ కూడా మధ్యలో ఉంటూ అన్ని విషయాల్ని గమనిస్తూ ఏది ఎక్కడ కూడా బ్యాలెన్స్ చేయాలంటే, ఏది ఎక్కడ సమం చేయాలో అవన్నీ కూడా దగ్గరుండి అన్నీ చేసే ఏకైక అత్యంత శక్తిమంతుడు, విశ్వానికి అత్యంత ప్రధాన సూత్రధారి ఆయనే లయకారకుడు మహాశివుడు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శివరాత్రి పర్వదినం అనేటువంటిది మాఘమాసంలో చతుర్దశి రోజున వస్తుంది. అది చాలా పర్వదినం. మాఘమాసం విష్ణుమూర్తికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఇక్కడ. అందుకే నరనారాయణుని వేరు చేసి చూడకూడదు అంటారు. ఓ విధంగా అని చెప్పుకుంటే మా ఇద్దరూ కూడా వేరు కాదు. హరిహరులు అనేవాళ్ళు ఎప్పుడూ వేరు కాదన్నమాట. ఆ విధంగా చూసుకుంటే వారిది అత్యంత ప్రీతిపాత్రమైన పండుగలు ఈ సందర్భంగా ఉంటాయి. వీరి పండుగ కూడా అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. శివరాత్రికి దేశవ్యాప్తంగా అత్యంత కీలకంగా జరుగుతుంది. నిజం కూడా కుంభమేళ ఆల్రెడీ జరుగుతోంది. అంటే మనకు అన్ని విధాలు కూడా చాలా గట్టిగానే 2 నెలలుగానే చేస్తున్నారు. నెల 15 రోజులుగా 2 నెలలుగా కుంభమేళ జరుగుతుంది. ఈ శివరాత్రికి మరింత మంది వస్తారన్నమాట కుంభమేళాకి. ఇంకా మనకి శైవ క్షేత్రాలు అక్కడ ఇంకా చాలా పోటెత్తుతాయి కుంభమేళ చుట్టూ ఉన్నవి. ఇక నిజంగా చెప్పుకోవాలి అంటే దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలకి లోటు లేదు. ఈ రోజున శైవ క్షేత్రాలు ఆఖరికి వీధిలో ఉన్న చిన్న గుళ్ళ దగ్గర సైతం తెల్లవారుజాము నుంచే కూడా హడావుడి మొదలైపోతుంది. నిజం చెప్పుకోవాలంటే మా వినాయకుడు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, అలాగే అమ్మవారు కానీ, వీరందరూ కూడా ఆఖరికి సకల దేవతలు వారిని లేచి ఒక్కసారి నమస్కరించుకుని అన్ని పనులు మొదలు పెడతారు. అంటే లయకారకుడిగా ఆయన ఎంతటి ఉత్పన్ననైనా తట్టుకున్నారు. ఆయన ఎంతటి ఉత్పాతాలనైనా తట్టుకొని, ఎటువంటి ఉత్పాతాలు ఉత్పన్నం అయినప్పటికీ కూడా వాటిని తట్టుకొని అన్ని విధాలా కూడా సృష్టిని అన్ని విధాలా సమం చేసుకుంటూ వచ్చారు. నిజం చెప్పుకోవాలంటే ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, కానీ హైందవ ధర్మం ప్రకారం శివుడనే ఒక దైవం ఎలాంటిదంటే, మనకి చెప్పాను కదా, కోరిన వారికి కొంగు బంగారం. నిజం చెప్పుకోవాలంటే మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా ఒక చిన్న నీరు పోసి ఆయన మీద, ఆ లింగాకారం మీద నీరు పోసి దండం పెట్టుకుంటే ఆనందంగా అనుగ్రహిస్తాడు. అహంకారంతో విర్రవీగి నేను ధనం ఉంది, నేను ఏదైనా చేయగలనని ఎంత గొప్ప చూపించినా అదే స్థానానికి తీసుకొస్తాడు, సామాన్యుడి స్థానానికి తీసుకొచ్చి పెడతాడు. ఆయన అంతటి శక్తివంతుడు, అంతటి తేజస్సు గలవారు. నిజం చెప్పుకోవాలంటే హిమాలయాల్లో కొలువై ఉంటారు ఆయన అని చెప్పేసి అంటారు. కైలాసగిరి అని చెప్తున్నారు. ఇప్పుడు ఆ కైలాసగిరి ప్రాంతాన్ని అన్ని విధాలా కూడా సెర్చ్ చేయడానికి వెళ్ళిన వారికి ఎన్నో రకాల ప్రభావాలు చూపించని చెప్తున్నారు. ఆయన కొలువై ఉంటాడన్నంతగా చెప్తున్నారు. అంటే విదేశీయులు కూడా నమ్మేటంత ప్రభావం అక్కడ ఉంది. అంటే ఆయన లయ కాక, ఆయన దయ కాక ఇంక ఏమున్నది చెప్పండి. ఏదైనా సరే శివరాత్రికి గొప్పగా చెప్పుకోవాల్సినవి ఏంటంటే, మనకి చాలా చోట్ల ఇప్పుడు మన కేదార్నాథ్, అలాగే కాశీ, చక్కటి ఊళ్ళు అనమాట. నిజం చెప్పుకోండి చాలా చోట్ల ఇప్పుడు గయ, ఇవన్నీ కూడా మహానుభావుడికి చాలా గొప్ప ఊళ్ళు ఉన్నాయి. ఎవరివి? శివుడివి. చాలా పెద్ద క్షేత్రాలు. ఇకపోతే మనకి తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కర్ణాటకలో బృహదేశ్వర ఆలయం, తమిళనాడులో ఇంకా చాలా గొప్ప గుళ్ళు, ఇవన్నీ కూడా మధుర, అదే అనుకుంటాం కదా, మధుర మీనాక్షి ఆలయంలోనే అక్కడ కూడా శివుడు, అన్ని చోట్ల అమ్మవారు కొలువైన ప్రతి చోట ఆయన కొలువై ఉంటారు. ప్రతి గుళ్ళను ఎక్కడా కూడా వారి అంటే ఆ ఇంపాక్ట్ లేని గుడి అంటూ ఉండదు. నిజం చెప్పుకోవాలంటే ఈవెన్ తిరుపతిలో కూడా అవన్నీ కూడా ఏదో మూలలో ఎక్కడో ఒక చోట శివుడి గుడి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎన్ని ఆచార ధర్మాలు ఎవరు పాటించినప్పటికీ కూడా, ఎవరు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నప్పుడు కూడా శివుడు అనేవాడు పూర్తి లయకారకుడు అన్ని ధర్మాలకి. నిజం చెప్పుకోవాలంటే మనకి ఇంగ్లీషులో కూడా ఒక సామెత ఉంది. వాళ్ళు వెస్ట్ విండ్ అని రాస్తారు. ఫారిన్ వాళ్ళు అంటే విదేశీయులు
రాసినప్పుడు వెస్ట్ విండ్ వచ్చి ఎంతటి బలమైన దాన్నైనా లాక్కుపోతుంది. అంటే ఇల్లు కావచ్చు, పెద్ద పెద్ద వృక్షాలు కావచ్చు, మహామహా జనసమూహం కావచ్చు, అత్యంత బలమైన వస్తువు కావచ్చు. ఆ వెస్ట్ విండ్ వచ్చినప్పుడు ఆగదు. అంటే పడమటి గాలి, ఓ విధంగా ఆ పడమటి గాలిని లార్డ్ లైక్ శివ అంటారు వాళ్ళు. అంటే అంతటి బలంగా వస్తున్నారు. అంటే శివుడు ఒక్కసారి చుట్టబెడితే ఎలా ఉంటుందో అంటే ఆయన విజృంభించి అంతలా ఉంటుందని మనకి ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆయన శక్తి ఎంత గొప్పదో చూపించాయి. నిజంగా చెప్పుకోవాలంటే పురాణ పురుషులు ఎంతోమంది ఆయన పాత్రను పోషించారు. నిజం చెప్పుకుంటే రామారావు గారు అన్నగారు ఆయన దక్షయజ్ఞం సినిమాలో శివుడిగా, కానీ తర్వాత రావణాసురుడిగా, ఆయన భక్తుడిగా భూ కైలాసు, మిగతా ఇతరత్ర సినిమాల్లో కానీ, ఇది సీతారామ కళ్యాణంలో కానీ, అలాగే వారికి సంబంధించి శోభన్ బాబు గారు చేశారు ఈయన క్యారెక్టర్, అలాగే శివుడిగా చిరంజీవి గారు చేశారు. ఇలా చాలామంది చాలా మంచి మంచి పాత్రలు చేసి శివుడిగా మెప్పించారు. నిజంగా నాగభూషణం గారు చేశారు చాలా సందర్భాల్లో. అలా ఆ విధంగా చూసుకుంటే ఆ పాత్ర అనేటువంటిది అంత ఔచిత్యమైంది. ముఖ్యంగాను ఏ విధంగా చూసుకున్నా శివుడు అనే పాత్ర మీద పూనేటప్పటికి ఎలా ఉంటుందంటే, ఒక విధంగా అఖండ సినిమాలో కూడా మనం చూసాం. అది చూస్తుంటే నిజంగా ఆ సౌండ్లు, ఆ డమరకం సౌండ్లు అవన్నీ కూడా చాలా పూనకాలు వచ్చినట్టు ఉంటాయి అన్నమాట. ఆ విధంగా చూసుకుంటే శివుడు అనే ఒక వైబు, అంటే ఏంటంటే మనం ప్రభావం అనమాట. ఆయన దగ్గరికి వెళితే ఉండే ప్రభావం దాన్నే అంటారు ఆది మధ్యాంతరహితం. అంటే దానికి అంతు దరి ఉండదు. ఆయన ప్రభావంలో ఒక్కసారి వెళ్ళి, ఆయన ధ్యానంలోకి ఒకసారి వెళ్ళిపోతే ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయనే నటరాజు, ఆయనే లింగాకారుడు, ఆయనే నిరాకార నిరంజనుడు, ఆయనే ఆది మధ్యాంతరహితుడు, ఆయనే సకలం ఆయనే, సర్వం ఆయనే, కొలిచిన ఆయనే, శిక్షించిన ఆయనే, అన్నింటికీ కూడా పరమశివుడు. పరమశివుడు లేనిది పరమశివుడు అని అందుకే అన్నారు. నిజంగా చెప్పుకోండి. అలాగే కుటుంబ పరంగా చూసుకున్నా కూడా మొట్టమొదటి కుటుంబం వారిదే. ఎందుకంటే భార్య పిల్లలతో నిజం చెప్పుకోవాలి అంటే విష్ణుమూర్తిది మిథ్య మాయ, బ్రహ్మగారిది మిథ్య మాయే. మనకి ప్రత్యక్షంగా కుమారులతో సహా కనబడే కుటుంబం, కుమారులు, పశుపక్ష్యాదులు, అనేక రకాల జాతులతో అన్నిటితోనూ కనబడే ఏకైక మొట్టమొదటి స్వరూపం ఎవరంటే శివుడే. భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, పక్కన నంది ఉంటారు, భృంగు ఉంటారు. అలాగే మనం గమనిస్తే ఆవు, పాము, పులి, అమ్మవారి వాహనం పులి, ఆవు ఉంటుంది ఆయన దగ్గర, ఎవరు శివుడి దగ్గర. అలాగే పాము ఉంటుంది ఆయన మెడలో. వేటికి పడదు, వేటికి కూడా అన్నింటికీ కూడా వ్యత్యాసం. నెమలు ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి. వీటన్నీ కూడా విధాలైన జాతులు, విధాల స్వభావాలు. కానీ వాటన్నిటినీ కూడా ఆయన తన అంటే ఏమంటారు, తన కుటుంబంలో ఉంచుకుంటారు. ఆ విధంగా శత్రువు అన్నవాడిని లేని విధంగా ఆయన ఏర్పరచుకుంటారన్నమాట. ఆయనకి రాక్షసుల్లోనూ అభిమానులు ఉంటారు, దేవతల్లోనూ అభిమానులు ఉంటారు. కొలిచిన వారు, చెప్పాను కదా, కొలిచిన వారు కొంగు బంగారం. తప్పు చేస్తే శిక్షించడంలో ఎవరిని కూడా క్షమించరు ఆయన. ఈవెన్ పుత్రుడు అడ్డుపడినా, అతను కుమారుడని అతని సందేశానికి వచ్చినప్పటికీ కూడా అతనికి అడ్డుపడ్డారన్న, అంటే అతను వెళ్తున్న దారికి అడ్డుపడ్డారన్న ఆవేశంలో ఆయన శిరస్సే ఖండించేశారు. అంటే అంతలా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారన్నమాట. తను అనుకున్న దాన్ని అనుకున్నట్టు వ్యవహరించడంలో శివుడి కంటే గొప్పవారు లేరు. ఒక కుటుంబ యజమాని ఎలా ఉండాలి, ఎంత స్పష్టంగా ఉండాలి, ఎంత జీవితాన్ని ఎంత చక్కగా తీసుకెళ్ళాలి, పిల్లల పట్ల ఎంత బాధ్యత వహించాలి, అలాగే పిల్లలకి ఏం నేర్పాలి అనేటువంటి కూడా శివుడి నుంచే. విధంగా సృష్టికి మొట్టమొదటి కుటుంబము, మొట్టమొదటి మానవులందరికీ కూడా ఆదర్శప్రాయము, జనజీవనానికి సమస్త ప్రకృతికి ఆదర్శప్రాయం పరమశివుడే. ఆ విధంగా చూసుకుంటే కనుక అందుకే వారిని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటారన్నమాట. ఆ విధంగా హర హర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే నమః హర హర మహాదేవ శంభో శంకర అనుకోండి ఒక్కసారి చక్కగాను. ఆ విధంగా అనుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి. ఇక మన ఓ విధంగా చెప్పుకోవాలంటే నేను చాలా అదృష్టవంతుని. ఎందుకంటే గోదావరి జిల్లా ప్రాంతం నిజంగా పంచారామ క్షేత్రాలు వెలిసిన ప్రాంతం అద్భుతంగా ఉంటుంది. కోటిపల్లి కానీ, అలాగే సామర్లకోటలో కానీ, ద్రాక్షారామంలో, సామర్లకోట భీమేశ్వర స్వామి కానీ, ద్రాక్షారాం భీమేశ్వరుడు కానీ, ద్రాక్షారామం అయితే దక్షుణ్ణి క్షమించిన స్థలమే అని చెప్తారు కదా, దక్షారాము అదే ద్రాక్షారాము. ఆ విధంగా కోటిపల్లి కానీ, చుట్టుపక్కల శైవ క్షేత్రాలు కానీ, బెక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి కానీ, ఎక్కడ చూసినా శైవ క్షేత్రాలు మీకు ముఖ్యంగా అసలు గోదావరి జిల్లాని పునీతం చేసేసాయనుకో, చెట్టు చూసిన శైవ క్షేత్రాలే. ఆ విధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానీ, అలాగే
దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆయన క్షేత్రాలు ఉన్నాయో ఈ రోజున వారి నామస్మరణతో మారుమరుగుతుంటాయో, హరహర మహాదేవ శంభో శంకరనే నా నామస్మరణతో మారుమరుగుతుంటాయో వారందరూ కూడా ధన్యులు. నిజంగాను చాలామంది సర్వే జనా సుఖినో భవంతు అనే మాటకి నానుడి ఓ విధంగా పరమశివుడే. వారిని మరొక్కసారి తలుచుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ